విజయనగరం జిల్లా రాజాం నుంచి కూటమి అభ్యర్థిగా కొండ్రు మురళీమోహన్ పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున డాక్టర్ తాలే రాజేష్ పోటీ చేస్తున్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం కొండ్రు మురళీమోహన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం డాక్టర్ తాలే రాజేష్ ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం మురళీమోహన్ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 18,95,23,263 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం తాలే రాజేష్ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 10,99,21,061 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం కొండ్రు మురళీమోహన్ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క అప్పులు 10,41,22,294 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం డాక్టర్ తాలే రాజేష్ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క అప్పులు 2,68,07,354 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం మురళీమోహన్ పై ఒక కేసు నమోదైనట్టు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం తాలే రాజేష్ పై ఒక కేసు ఉన్నట్లు పేర్కొన్నారు. 2019 అఫిడవిట్ తో పోలిస్తే 2024 అఫిడవిట్ లో మురళీమోహన్ యొక్క ఆస్తులు 35.03% పెరిగినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన కొండ్రు మురళీమోహన్ ఆ తదుపరి తెలుగుదేశం పార్టీలో చేరారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకుని వైద్యునిగా సుపరిచితులుగా ఉన్న తాలే రాజేష్ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.